హాయ్ అండి. నేను మీ తెలుగు పంతులమ్మను. ఈరోజు మనం ఈ తెలుగు పంతులమ్మ మీకు ఏదో ఒక కథ చెప్పాలని వచ్చింది. అదేమి కథ అంటే అందరికీ ఉండే ఒక సందేహం. ఏమిటంటే ద్రౌపది అసలు ఎలా జన్మించింది? ఆమె యొక్క జన్మ వృత్తాంతం అంటే ఆమె పూర్వజన్మలో ఏంటి అనేది కూడా మనము ఈ కథ ద్వారా తెలుసుకుందాము. అదేమిటంటే ఇక కథలోకి వెళ్దాము రండి. శ్రీమూర్తి అయిన యజ్ఞసేనిని పుట్టే నని ఆదిపర్వంలో సురారురాంశావతార కీర్తనంలో చెప్పబడింది. స్వర్గారోహణ పర్వంలో దేవభావం పొందిన ధర్మజుడు ఉదాత్తమూర్తితో వెలుగొందుతున్న ద్రౌపదిని గుర్తుపట్టలేక ఇంద్రుని ఈమె ఎవరని ప్రశ్నించగా అతడు ఈ భామ మహాలక్ష్మి ద్రౌపది అనగా ద్రుపదునికి కూతురై యయోనిజ ప్రభవంబగు మానుష రూపంబు మహిత లీలముగా దాల్చి భవదనుభూతి సెల్లించే గౌరీశ్వరుడు నాజ్ఞ వహించి వచ్చే అని చెప్పాడు. శ్రీమూర్తి ద్రౌపదిగా ఆవిర్భవించిన క్రమం భారతంలో వర్ణింపబడిన తీరును పరిశీలిద్దాము. లాక్షాగృహం నుంచి తప్పించుకొని విప్రవేశాల్లో వేదాధ్యయనం చేస్తూ పాండవులు ఏకచక్రపురంలో కాలం గడుపుతున్నారు. ఒకనాడు ద్రుపదపురం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. గృహ యజమాని అభ్యాగత పూజలతో అతన్ని సంతుష్టుని చేశాడు. కుంతి ధర్మరాజాదులు ఆ బ్రాహ్మణుని ఉపాసించి అయ్యా ఎందుండి వచ్చితి ఏ దేశంబులు రమ్యంబు లెందుల రాజులు గుణవంతులు అని అడిగారు. అంటే అయ్యా మీరు ఏ దేశం నుండి వచ్చారు అని. ఇంకోటి ఏ దేశాల్లో ఏమేమి వింతలు ఏ రాజులు గుణవంతులు అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు తాననేక దేశాలు చూశానని, పాంచాల రాజ్యం వంటి దేశము, ద్రుపదుని వంటి రాజు ధరాతలంలో మరెక్కడా లేరని చెప్పి ఆ ద్రుపదుడు అగ్నికుండ సముద్భవ అయోనిజ అగణ్య పుణ్య లావణ్య గుణ సమన్విత అయిన తన కుమార్తెను అభిమతుడైన రాజపుత్రునికిచ్చి వివాహం చేయాలని తలచి సాధ్యపడక స్వయంవరం ఏర్పాటు చేశాడు అని తెలియజేశాడు. కుంతి ధర్మార్జుడు ఆశ్చర్యపడ్డారు. వెంటనే వారిద్దరూ ఆ కన్య అయోనిజ ఎలా అయ్యింది, ద్రుపదుడు ఆమెను ఏ రీతిగా పొందాడు సవిస్తరంగా చెప్పవలసిందని ప్రార్థించారు. బ్రాహ్మణుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం భరద్వాజుడైన ద్రోణుడు ద్రుపదుడు సకులై ఒకే చోట వేదాలు చదివి అగ్నివేశుని దగ్గర ధనుర్వేదం అభ్యసించారు. ఆ తర్వాత ద్రుపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు. ద్రోణుడొకసారి వాని కడకు పోయి అవమానింపబడ్డాడు. అతడు తిన్నగా హస్తినాపురం చేరుకొని కురుకుమారులకు అస్త్రశస్త్ర విద్యా గురువు అయ్యాడు. గురుదక్షిణగా తనను అవమానించిన ద్రుపదుని ఓడించి పట్టితెండని ఆదేశించాడు. ఇతర శిష్యులందరూ ప్రయత్నం చేసి విఫలురు కాగా అర్జునుడు ద్రుపదుని జయించి బంధించి తెచ్చి గురువుకు సమర్పించాడు. ద్రోణుడు వానిని ఎగతాళి చేసి వదిలిపెట్టాడు. ద్రుపదునికి ద్రోణుని పట్ల ద్వేషం కలిగింది. రణరంగంలో ద్రోణుని చంపగల కొడుకును, అర్జునునికి దేవి కాగల పుత్రికను పొందాలని నిశ్చయించాడు. యజోపయాజుల్లో యాజుని వల్ల తన మనోరథం ఈడేర్చుకోగలిగాడు. కోకిలాదేవి పత్నిగా పుత్రకామేష్టి చేయడంతో అగ్నిదేవుడు ప్రసన్నుడయ్యాడు. దుష్టదుమ్యునితో బాటుగా
ఆమెకు కృష్ణ అని ఆకాశవాణి నామకరణం చేసింది. ఆ కృష్ణ ఇప్పుడు వివాహార్హత పొందింది. కుంతి పాండవులు లక్క ఇంటిలో కాలిపోయారని బ్రాహ్మణులు చెప్పగా విని ద్రుపదుడు శోక వివహులుడు అయ్యాడు. అర్జునుని కొరకని పొందిన కన్యను ఇతరులకు ఎలా ఇవ్వడం అని బాధపడ్డాడు. విధిని నిందించాడు. అప్పుడతని పురోహితుడు ఉపశృతిని బట్టి పాండవులు జీవించే ఉన్నారని గ్రహించి ద్రౌపదికి స్వయంవరం చాటిస్తే వారు ఎక్కడున్నా సరే బయటపడతారని చెప్పి అతనికి ఆనందం కలిగించాడు. ఎవరికి మే పెట్టడానికి కానీ పైకెత్తడానికి కానీ శక్యం కానీ బలమైన వింటిని దూరంగా ఆకాశంలో తిరిగే ప్రకాశవంతమైన కనకమస్య యంత్రాన్ని నిర్మించాడు ద్రుపదుడు. దాన్ని ఛేదించిన వారికి తన కుమార్తెనిస్తానని చాటించాడు. భూమండలాన గల ఎక్కడెక్కడి నుంచి రాజకుమారులు కాంపిల్య నగరానికి తరలిపోతున్నారు. వారంతా స్వయంవరంలో ఆ కన్యను పొందాలని ఒకరితో ఒకరు పోటీ పడుతున్నవారే. ఈ వృత్తాంతం విన్న పాండునందనులు కూడా స్వయంవరానికి పోవడానికి ఉత్సాహపడ్డారు. కొడుకుల ఇంగిత మెరిగిన కుంతి ప్రయాణానికి సిద్ధమయ్యింది. వారంతా బయలుదేరి ముందుకు సాగుతూ ఉండగా దారిలో వారికి తమోహరుడు, హరిమూర్తి, ఆర్తిహరుడు, పరాశరాత్మిజుడు అయిన వ్యాసభట్టారకుడు దర్శనమిచ్చాడు. వినీతాత్ములై తాత్పర్యముగా నిర్మలమతి నెదడునది అని వారిని ఆశీర్వదించి ఇలా చెప్పాడు. ఒకానొక మునికన్య కర్మవశాన పతిని పొందలేక దౌర్భాగ్యవతి అయి శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగానే ఆమె వేడుకతో పతిదానం అని 5 సార్లు అడిగింది. శివుడు ఆమెకు నీవు కోరినట్లే దేహాంతం రాన నీకు 5 పతులుంటారు. ఇది పరమార్థం అని దయతో వరమిచ్చాడు. ఆ మునికన్యే ఇప్పుడు పాంచాలపతికి కృష్ణ అనే పేరుతో జన్మించి పెరుగుతోంది. ఆ రాజు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. మీరు ఆ ద్రుపదపురానికి వెళ్ళండి, మీకు మేలవుతుంది. పాండవులు ప్రయాణం కొనసాగించారు. దారిలో కొందరు బ్రాహ్మణులు కలిసి తాము ద్రౌపది స్వయంవరోత్సవానికి పోతున్నామని చెప్పి ద్రౌపది వృత్తాంతాన్ని వివరించారు. వారు తమ బుద్ధికి తోచిన విషయాన్ని మీలో విశాల వక్షస్థుడు, నల్లనివాడు అయిన ఇతనిని ఆ కన్య సంతోషంతో వరిస్తుంది అని తెలిసి మా ఎరిగిన కార్యమిది, సమంజస బుద్ధిన్ అని పలికాడు. పాండవులు మరికొంత దూరం సాగేసరికి మళ్ళీ వ్యాసదర్శనమయ్యింది. ఆగామి శుభాలను ఆవేదించి ఆ మహర్షి అంతర్ధానమయ్యాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలిచాడు. కృష్ణుని అనుమతిని పొంది పాండవులు, కుంతి తమను తాము బలపరుచుకున్నారు. తల్లి ఆదేశం మేరకు ధర్మజాదులు 5 ద్రౌపదిని వివాహమాడ నిశ్చయించుకున్నారు. లోక విరుద్ధమైన ఆ విషమ విషయానికి ద్రుపదుడు అంగీకరించలేక సతమతమవుతూ ఉండగా వేదవ్యాస మహర్షి వేంచేసి అతనికి ఆమె పూర్వజన్మల వృత్తాంతాన్ని వివరించాడు. పూర్వం మౌద్గల్యుడనే మహాముని నాలాయని అయిన ఇంద్రసేన భార్యగా ఉండేది. కర్మవశాన ఆ ముని ఘోరమైన కుష్టు
వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఆయన అతి కోపసుడు. ఇంద్రసేన పరమభక్తితో ఆయనను ఆరాధిస్తూ ఆయన తినగా మిగిలిన ఆహారాన్ని ఎంతో భక్తిగా ఆరగించేది. ఒకనాడు ఆమె భుజిస్తూ ఉండగా ఆహారంలో తునిసిపడిన ఆ ముని వ్రేలు కనబడింది. ఆమె ఎంత మాత్రమూ అసహ్యించుకోకుండా దానిని పక్కకు పెట్టి యథాప్రకారంగా భుజించింది. ఆ సన్నివేశాన్ని చూసిన మౌద్గల్యుడు ఆమె పతిభక్తికి మెచ్చుకున్నాడు. ఆమె పట్ల ప్రసన్నుడై ఇష్టమైన వరాన్ని కోరుకోమన్నాడు. ఆమె, నాకు కామోపభోగేచ్ఛ అధికంగా ఉంది. నీవు నీ తపశ్శక్తిచే కామరూపధరుడివై మనోహరమైన 5 రూపాలుగా విభజింపబడి నన్ను తృప్తి పొందించు అని కోరింది. ఆ ఋషి ఆమె కోరిన ప్రకారం 5 దేహాలతో మర్త్య దేవలోకాల్లో సంచరిస్తూ సూర్యరథం ఎక్కి ఆకాశ గంగాజలాల్లో స్నానం చేసి చంద్రకిరణాల్లో మునిగి మేరు కైలాస పర్వతాల్లో క్రీడిస్తూ ఇంకా అనేక స్థానాలలో అనేక వేల సంవత్సరాలు ఆమెతో భోగించి తృప్తి పొందాడు. అంతటితో ఆమెను విడిచి తపస్సు చేసి బ్రహ్మమయుడయ్యాడు. ఆమె మాత్రం తృప్తిని పొందక కాలవశాన శరీరాన్ని విడిచి కాశీరాజుకు కుమార్తెగా పుట్టింది. ఎప్పటికీ పెండ్లి కాక ఆమె తన దురదృష్టానికి బాధపడి పశుపతినుద్దేశించి ఉగ్రమైన తపస్సు చేసింది. అలా చేస్తూ ఉండగా ఆమె వద్దకు ప్రత్యేకంగా యముడు, వాయువు, వాసవుడు, అశ్వినులు ప్రీతులై వచ్చి తమ అంశలతో పుట్టిన వారికి దేహాంతరాన ఆమె పత్ని కావాలని కోరుకున్నారు. ఆ తర్వాత మరికొంతకాలానికి ఆమె తపస్సుకు ఈశ్వరుడు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. ఆమె ధైర్యంతో పతిదానమని 5 సార్లు అర్థించింది. శివుడు కరుణించి నీకు దేహాంతరాన 5 పతులవుతారని వరమిచ్చాడు. లోక విరుద్ధమైన అలాంటి వరానికి ఆమె అంగీకరించలేదు. శివుడు, నా మాటగా నీకు ఆ 5 యందు ధర్మ విరోధముండదు. నీ పట్ల దయతో ఈ వరాన్ని ఇచ్చాను అన్నాడు. ఆమె 5 పతులందు ప్రత్యేక సంగమాన కౌమారము, పతి శుశ్రూష సిద్ధి, కామభోగేచ్ఛ, సౌభాగ్యము ప్రసాదించవలసిందిగా వేడుకొంది. శివుడు ఆమె కోరికలన్నీ ప్రసాదించి గంగా తీరాన గల ఇంద్రుని తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు. ఆమె శివునికి ప్రదక్షిణ చేసి ఇంద్రుని కోసం గంగా తీరాన ప్రతీక్షిస్తూ ఉండిపోయింది. యమధర్మరాజు నైమిషారణ్యంలో సత్రయాగ దీక్షలో ఉండి ప్రాణిహింస చేయకపోవడంతో మర్త్యులు అమర్త్యులయ్యారు. దానిని సహించలేక దేవతలు బ్రహ్మ దగ్గరకు పోయి మొరపెట్టుకున్నారు. యముని సత్రయాగం కారణంగా దేవతల అంశతో సూర్య మితతేజులు 5 పుడతారని, వారి కారణంగా యముడు వెనుకటిలా జనక్షయం చేస్తాడని బ్రహ్మవారికి ధైర్యం చెప్పాడు. వారంతా తిరిగి వస్తూ ఆకాశగంగకు మధ్యలో నిలబడి ఏడుస్తున్న ఒక కన్యను చూశారు. ఆమె కన్నీళ్లు స్వర్ణకమలాలు అవుతున్నాయి. దేవతలంతా ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు ఆమె వద్దకు పోయి వివరాలు అడిగాడు. ఆమె నా ఏడుపు గురించి, నన్ను గురించి తెలుసుకోదలిస్తే నాతో రావలసిందని కోరింది. ఇంద్రుడు ఆమె వెంట బయలుదేరాడు. వారిద్దరూ హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఒక గుహలో రత్నవేదిక మీద శివుడు వరుణ రూపంతో తన భార్యతో పాచికలు ఆడుతున్నాడు. ఇంద్రుడు అతనిని వరుణుడే అనుకొని తనను లక్ష్యపెట్టనందుకు కోపగించి గర్వంగా మాట్లాడాడు. ఆ మాటలకు రుద్రుడు
రౌద్రాకారం వహించి నా క్రీడా రసభంగం చేసిన ఈ దుర్మార్గుణ్ణి పట్టితే మని ఆ కన్యను ఆజ్ఞాపించాను. ఆమె స్పృశించడంతోనే ఇంద్రుడు విచ్చేష్టితుడై భూతలాన పడ్డాడు. రుద్రుడు అప్పుడు ఇంద్రునితో, ఈ గుహద్వారాన్ని తెరిచి నీ గర్వాన్ని, బాహుబలాన్ని నిరూపించుకో అని ఆదేశించాడు. ఇంద్రుడు ఆ ప్రకారంగా చేసి గుహలోపల తన వంటి వారిని మరి నలుగురిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ 5గురిని దేవహితార్థమై మానవులుగా పుట్టవలసిందని శివుడు ఆజ్ఞాపించాడు. వారు ధర్మ నిశలక్రాశ్వినులు. ఆరాధనకర్తలుగా ధర్మజ, భీమార్జున, నకుల సహదేవులుగా జన్మించారు. వారికి పత్నిగా తపస్సు చేసి శ్రీమూర్తి అయిన యజ్ఞసేని యజ్ఞవేదిక నుంచి పుట్టింది. ఇదంతా నీకు నమ్మశక్యం కాకపోవచ్చు. పోనీ వీరి పూర్వదేహాలు చూడు అంటూ వ్యాసుడు ద్రుపదునికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. ద్రుపదుడు వారి పూర్వరూపాలను చూసి ఆశ్చర్యపడి ఆనందించాడు. మరింక ఎలాంటి సందేహం పెట్టుకోకుండా ద్రౌపది వివాహాన్ని వ్యాసప్రోక్తంగా నిర్వహింపజేశాడు. 2 సన్నివేశాల్లో వ్యాసునితో వివరించబడిన ద్రౌపది పూర్వజన్మ గాథలో ఆమె శ్రీమూర్తి అని, ఈశ్వర వరప్రభావం వలన పంచభద్రుక అయ్యిందని, పాండవులైదుగురు ఇంద్రుని పంచమూర్తులని స్పష్టపరచబడింది. ఈ వృత్తాంతంలో ప్రధానంగా గమనించవలసిన విషయాలు 2 ఉన్నాయి. జగదేక వీరుడైన అర్జునునకు భార్య కాదగిన కుమార్తె ననుకోరి ద్రుపదుడు బ్రహ్మణోప్రాప్తి, పుత్రకామేష్టి ద్వారా అయోనిజగా ద్రౌపదిని పొందడం మొదటిది. ద్రౌపది స్వయంవర వార్తతో పాటుగా ఈ విషయం కూడా బహుళ ప్రచారం చేయబడింది. అజ్ఞాతంగా ఉన్న పాండవులను వెలికి రప్పించడం ద్రుపదుని ఆశయం కనుక ఆమెకు సంబంధించిన ఈ సంగతంతా లోకానికి చాటబడింది. ఈ చాటింపుల్లో ద్రౌపది అయోనిజ, యజ్ఞకుండ సముద్భవ అనేది లోకోత్తరమైన మహత్తరాంశం. పాండవులు పుట్టి పెరిగి పెద్దవారై హస్తినకు వచ్చి ద్రోణుని దగ్గర విలువిద్య నేర్చుకుని గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తెచ్చి గురువుకు సమర్పించారంటే అప్పటికి వారు బాల్యం దాటి కౌమారంలో ప్రవేశించి ఉంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ధృతరాష్ట్రుడు పాండవులను వారణాతానికి పంపడం, లాక్షాగృహం దహనం, మాతృసహితంగా పాండవుల అజ్ఞాతవాసం, ఈ వ్యవధిలో ద్రౌపది అవతరణం జరిగింది. శిశువుగానే ద్రౌపది పుట్టి ఉంటే పాండవులకు ఆమెకు వయోభేదం ఎంతగానో ఉండటమే కాక అప్పటికే ఆమెకు వివాహయోగ్యమైన వయస్సు అష్టవర్షాద్భవేత్ కన్య కొన్నప్పటికీ ఉండేందుకే ఆస్కారం లేదు. కనుక దుష్టదుమ్యుని మాదిరిగానే ద్రౌపది కూడా ఆజన్మ యౌవనవతి అని గ్రహించవలసి ఉంది. దుష్టద్యుమ్నుడు కరవాలము, చాపము ధరించి శ్రేష్టమైన కవచము, కిరీటము కలిగి జ్వాలాభిలాంగుడై రథారూఢుడై పుట్టినట్లుగా చెప్పబడింది. ద్రౌపది నల్ల కలువ వంటి సుకుమారమైన వర్ణము, పద్మసుగంధము, పద్మపత్రాల వంటి విశాలమైన నేత్రాలు, కుటిలాలకలతో ఒప్పేదిగా ప్రసన్నమైన ఆకారంతో, దివ్యమైన తేజస్సుతో ఉద్భవించినట్లుగా చెప్పబడింది. ఒకే సందర్భాన పుట్టిన ఇద్దరు ఒక్కలాగే అంటే సంప్రాప్త యవ్వనులుగా ఉద్భవించి ఉంటారనుకోవడం అసామంజస్యమేమీ ఉండదు. ఇలాంటి
అసాధారణమైన పుట్టుక ఆ తరువాత ద్రౌపది కేంద్రంగా నడిచిన ఎన్నో ఘట్టాలకు ఎంతగానో దోహదం చేసింది. శ్రీమన్నారాయణుని పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడు దేవకీదేవి అష్టమ గర్భాన అతి సామాన్యంగా అవతరించాడు. అతని వ్యూహంలో భాగంగా జన్మించిన ద్రౌపదీదేవి జన్మం మాత్రం దివ్యము, లోకాతీతము. ఇంకా ద్రౌపది పూర్వజన్మలకు సంబంధించినది రెండవ అంశం. అది వ్యాసునికి, పాండవులకు, ద్రుపదునికి మాత్రమే సంబంధించిన హృదయానుభూతికి చెందిన అలౌకిక విషయము. ద్రుపదుడు లోక విరుద్ధంగా తన కుమార్తెను 5గురికిచ్చి పెండ్లి చేయడానికి తటపటాయిస్తున్నప్పుడు వ్యాసుడు అతనికి ఆమె పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించవలసి వచ్చింది. ఈ సన్నివేశం మొత్తము కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో విషాదయోగంలో మునిగిన అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు ప్రబోధించి కర్తవ్యనిష్ఠునిగా చేయడంతో పోల్చదగింది. ఆ సందర్భంలో కృష్ణుడు నిర్వహించిన పాత్ర వంటి పాత్రని ఇక్కడ వ్యాసుడు నిర్వహించి ద్రుపదుని వ్యామోహాన్ని తొలగించి ద్రౌపది వివాహం దేవాధిష్ఠితం అని గ్రహింపజేసి కర్తవ్యపరునిగా చేశాడు. అవసరాన్ని బట్టి శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లుగానే వ్యాసుడు ద్రుపదునికి దివ్య దృష్టి ఇచ్చి ద్రౌపది పాండవుల పూర్వదేహాలు చూపించాడు. అప్పటికి తృప్తిపడి ద్రుపదుడు పాండవుల 5గురితో ద్రౌపది వివాహానికి అంగీకరించాడు. పంచేంద్రోపాఖ్యానంలోనూ నలాయని కథలోనూ సూత్రధారుడు పరమేశ్వరుడు, పరమేశ్వరుడే రుద్రుడు. రుద్ర సూక్తంలో రుద్రుని ఇంద్రరూపం కీర్తించబడింది. రుద్రుడు ఇంద్రియాలకు, మనస్సుకు అధిపతి. వానిని అనుభవించేటప్పుడు ఇంద్రుడుగాను, నియమించేటప్పుడు రుద్రుడుగాను చెప్పబడతాడు. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మిథుంచే అన్నప్పుడు సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు. రుద్రుని వివిధ రూపాల్లో మేఘాలను ఆకర్షించే కిరణాలు వెలుగాగల సూర్యుణ్ణి సహస్రాక్షుడైన ఇంద్రుడు అంటారు. వేద సాంప్రదాయం ప్రకారం ఇంద్రాది దేవతలు, జీవులు రుద్రుని శక్తి స్వరూపాలు కనుకనే రుద్రుని పశుపతి అని కూడా అంటారు. ఈ కథలో రుద్రుడు తన ఇంద్రాది శక్తుల్ని జగత్కల్యాణార్థమై జీవ వజ్రాజ్ఞాలలోకి మేల్కొల్పడం వర్ణించబడింది. మహాపతివ్రత అయిన నాలాయని ధర్మబద్ధంగా అనేక జన్మల్లో వివిధ లోకాలలో భర్తతో కామతృప్తిని పొందడానికి యత్నించింది. కానీ ఎంతకు కామ పరితృప్తి కలుగకపోవడంతో అంతర్ముఖత్వం వహించి పశుపతిని ఆరాధించింది. అతి మానుషమైన ఆమె కామాన్ని రుద్రుడు లోకహితోచితంగా మలిచాడు. ఇంద్రియాలకు అధిపతి అయిన తన శక్తి రూపాలను, ఇంద్రాదులను ఆమెకు భర్తలుగా అనుగ్రహించాడు. దానితో ఆమె పుట్టుక విశ్వ ప్రణాళికకు సమర్పితమయ్యింది. ఈ మొత్తం కథ అర్థవాదంగా వ్యాసునిచే పై విధంగా వివరించబడింది. ఇదండి ద్రౌపది యొక్క జన్మ వృత్తాంతం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ద్రౌపది ఆమె యొక్క కోరికలను తీర్చమని శివుని ఆరాధిస్తే శివుడు ఆయన యొక్క రూపాలనే 5 రూపాలుగా చేసి ఆమెకి భర్తలుగా ప్రసాదించాడు. ధన్యవాదాలు.